తదుపరి మనం వెళ్దాం రాజమండ్రి లోక్సభకి వెళ్దాం. చాలా ఇంట్రెస్టింగ్ లోక్సభ నియోజకవర్గం, ఎందుకంటే చాలా విద్యాపరంగా చాలా విద్యావంతులు ఉన్నటువంటి ప్రాంతం, రాజకీయ చైతన్యం కూడా అధికంగా ఉండేటటువంటి ప్రాంతం. సో రాజమండ్రి లోక్సభ నుంచి 2024 ఈసారి అక్కడ బరిలో దిగుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి గమనిస్తే గూడూరి శ్రీనివాసులు. ఇక కూటమి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీకి అక్కడ కూటమి దీనిలో సీటు దక్కింది. దగ్గుబాటి పురంధేశ్వరి అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కుమార్తె, మరోవైపు బీజేపీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకురాల్లో ఒకరిగా ఉన్నటువంటి వ్యక్తి. సో రాజమండ్రికి సంబంధించి మనం పరిశీలించినట్లయితే ఖచ్చితంగా అక్కడ టగ్ ఆఫ్ వార్ అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా కూటమి సూపర్ 6 బలంగా తీసుకెళ్తుంది. ముఖ్యంగా 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది, నెక్స్ట్ ఫ్రీ బస్ సర్వీస్ వస్తుంది. అదేవిధంగా ఈసారి అభివృద్ధి ఖచ్చితంగా చేసి తీరుతామంటూ కూడా పురంధేశ్వరి హామీ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో యాజ్ ఆఫ్ టుడే మనకు ఉన్నటువంటి అంచనాలు కావచ్చు, ఇప్పుడున్నటువంటి గ్రౌండ్ రియాలిటీ దగ్గర చూసినట్లయితే రాజమండ్రి లోక్సభలో భారతీయ జనతా పార్టీకి కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపించేలా కనిపిస్తున్నాయి. సో ఇది పార్లమెంట్ అంటే రాజమండ్రి పార్లమెంట్కి సంబంధించినటువంటి వ్యవహారం. అయితే రాజమండ్రి పార్లమెంట్లో 2 కీలకమైనటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా రాజమండ్రి సిటీలోకి వెళ్దాం. సో రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో మూడ్ ఆఫ్ ఆంధ్రాలో ఎలాంటి పరిస్థితులు కనిపించాయి? రాజమండ్రి సిటీలో మార్గాని భరత్ సిట్టింగ్ ఎంపీ, ఈసారి ఈయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి. ఇక ఆదిరెడ్డి వాసు అక్కడ యాక్చువల్గా తన భార్య ఆమె 2019లో గెలిచారు, ఆమెకు బదులు ఈసారి ఆదిరెడ్డి శ్రీనివాసు వాసుగా పాపులర్ అయినటువంటి వ్యక్తి టికెట్ దక్కించుకున్నారు. మొదటి నుంచి కూడా ఆదిరెడ్డి ఫ్యామిలీకి అక్కడ బలమైనటువంటి నెట్వర్క్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఒకవైపు సంక్షేమం కంటిన్యూ చేస్తామని వీళ్ళు చెప్తున్నారు, రెట్టించినటువంటి సంక్షేమాన్ని కొనసాగిస్తూనే అభివృద్ధిని ఖచ్చితంగా చేస్తామంటూ కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ఆదిరెడ్డి కుటుంబం అక్కడ చెప్పుకుంటూ పోతుంది. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే కరోనా సమయంలో కావచ్చు, తర్వాత కావచ్చు, ఆదిరెడ్డి కుటుంబం చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తుంది. సో ఆ లెగసీని కంటిన్యూ చేసే పరిస్థితి అయితే అక్కడ రాజమండ్రి సిటీలో కనిపిస్తుంది. అక్కడైతే టఫ్ ఫైట్ అయితే కనిపిస్తుంది, కానీ తెలుగుదేశం పార్టీకి కాస్త విజయ అవకాశాలు ఉన్నాయేమో అనేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు అనపర్తి విషయంలోకి వెళ్దాం. అనపర్తి రాజమండ్రి లోక్సభ పరిధిలో ఉండేటటువంటి మరో ముఖ్యమైనటువంటి నియోజకవర్గం అనపర్తి. మూడ్ ఆఫ్ ఆంధ్రాలో అనపర్తి, ఎందుకంటే టికెట్ కేటాయింపు సమయంలో అనపర్తిలో చాలా ఒక రకమైనటువంటి టఫ్ ఫైట్ కావచ్చు, లేకపోతే టికెట్ కోసం విపరీతమైనటువంటి పోటీ జరిగింది. నల్లమెల్లి రామకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి టికెట్ ఆశించారు, కానీ ఆయనకి టికెట్ దక్కకపోవడంతో పెద్ద ర్యాలీలు చేశారు, అసహనాన్ని వ్యక్తం చేశారు, తన బల నిరూపణ చేసుకోవడానికి చాలా శ్రమించారు. ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ అయ్యారు. చివరి నిమిషంలో ఆయనకి ఆ మార్పు ఆ బీజేపీ తరపు నుంచి టికెట్ దక్కించుకున్నారు. ఇక సత్యసూర్యనారాయణ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి టికెట్ ఉంది, కేటాయించారు. ఈసారి అనపర్తిలో చాలా ఇంట్రెస్టింగ్ ఫైట్ అయితే కనిపిస్తోంది. సో అయితే ఆయన టికెట్ సంపాదించుకోవడానికి చేసినటువంటి ఫైట్ నిజంగా సఫలీకృతం అవుతాడా, లేకపోతే సత్యసూర్యనారాయణ రెడ్డి సంక్షేమ పథకాలు, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ చరిష్మా మరొకసారి ఆయనకి అడ్వాంటేజ్ అవుతుందా అనేటటువంటి ఒక ప్రశ్నలు అయితే తలెత్తున్నాయి. కానీ ఏదేమైనప్పటికీ కూడా అనపర్తిలో యాజ్ ఆఫ్ టుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేటు సూర్యనారాయణ రెడ్డికి అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా రాజమండ్రి లోక్సభ పరిధిలో భారతీయ జనతా పార్టీకి కాస్త ఎడ్జి ఉన్నట్టుగా కనిపిస్తోంది.